స్వామీజీ? అవును మాత. రాబోయే నాగుల చవితి లోపు ఈ బాలిక మరణించబోతుంది. ఆ మరణం ఈ ఇంటి వారసుడికి ప్రమాదం అని నాకు తెలుస్తుంది. మృత్యుగంటల మోహంలో మారు మురుగుతున్నవి. స్వామీజీ, తాను మరణించబోతుందా? కాస్త సరిగా చూసి చెప్పండి స్వామీజీ. నా చూపులో వక్కులో తేడా ఉండదు నాయనా. పోనీ పరిహారం ఏమన్నా ఉంటే సెలవు ఇవ్వండి స్వామి, చేస్తాం. జరగబోయే అనర్థాలను చెప్పగలనే కాని ఆపలేను నాయనా. భవిష్యత్తును మార్చే శక్తి నాకు లేదు. స్వామీజీ, మీరే అలా అంటే మాకు దిక్కెవరు చెప్పండి. చింతాతయ్య, ఆ మాటలు నమ్మకండి. ఏవో మన గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చినంత మాత్రాన ఆయన అల్లిన మాటలన్నీ నిజాలైపో. నా మాట మీద నీకు నమ్మకం కలగకపోతే, నువ్వే నన్ను అనుమానిస్తే నీకు ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో నాయనా. కొన్ని గంటల్లో ఆ అమ్మాయి వల్ల నువ్వు చిక్కుల్లో పడబోతున్నావు. నీ పరువుని మర్యాదని పొగట్టుకోబోతున్నావు. ఆ విషయం నాకు తెలుసు. నా మాట మీద నీకు నమ్మకం కలగాలి అంటే జరగబోయేది అనుభవపూర్వకంగా తెలుసుకో. నేను నీ నుంచి ఏది ఆశించటం లేదు, తెలిసిందే చెప్తున్నాను. మీకు తెలిసింది చెప్పారుగా, ఇంక మీరు దయచేయండి. సూర్య, నువ్వు ఉండు నాన్న. అది కాదు నాయనమ్మా, నిన్ను మాట్లాడద్దని చెప్తున్నానా? మాట్లాడుకో. స్వామీజీ, ఏదో తెలియని వయసు, తెలియక మాట్లాడుతున్నాడు. ఆగ్రహించకండి, శాంతించండి. తరుణోపాయం చెప్పండి స్వామి. చెప్పండి స్వామీజీ, నా కొడుకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. మీ కాళ్ళు పట్టుకుంటాను స్వామీజీ. నా భర్తకి ఏ అపనింద ఎదురు కాకుండా చూడండి ప్లీజ్. అవును స్వామీజీ, అపనింద అవతలకపోతే నిందొచ్చి నెత్తి మీద పడినట్టు కాకుండా మీరు చెప్పింది జరగకుండా ఉండడానికి అపాయం లేని ఉపాయం చెప్పండి. మీరందరూ ఇంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి చెప్పకూడదే అయినా చెప్తున్నాను. నాగుల చవితి లోపు జరిగే తన మరణాన్ని నేను ఆపలేను గాని నీ బిడ్డ నిందలు మోయకుండా పరిష్కారం తెలుపగలను. చెప్పండి స్వామీజీ, మీరేం చెప్తే చేస్తాం. చెప్తాను మాత, చెప్తాను. ఈ అమ్మాయి ఏ కారణము చేతనైనను, ఏ విషయములోనైనను, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. గుమ్మం దాటి వెళ్ళింది అంటే ఇక నేను చెప్పింది జరిగినట్టే. నేను చెప్పకూడనిది మీకోసం చెప్పాను. ఇక జాగ్రత్త పడాల్సింది మీరు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. ఎట్టి పరిస్థితిలోనూ ఆ అమ్మాయిని ఇంటి గడప దాటనివ్వను. మంచిది మాత. స్వామీజీ, తనకు జరగబోయే ప్రాణగండానికి కూడా ఏదో ఒక ఉపాయం చెప్పండి స్వామీజీ. ఒక్కటి తప్పితే రెండోది తప్పుతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే నేనేమీ చెప్పలేను నాయనా. హరహర మహాదేవ, అంతా ఈశ్వరేచ్ఛ. ఏంటో ఆ సర్వేశ్వరుని లీల.
నాతో ఈ విషయాలన్నీ చెప్పించడానికే నన్ను ఇక్కడికి రప్పించినట్టున్నాడు. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. మీ నుంచి నేనేమీ ఆశించడం లేదు. నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్పాను. హర హర మహాదేవ శంభో శంకర. శుభం భూయా శుభం భూయా. హర హర మహాదేవ శంభో శంకర. శామ్, చెప్పింది విన్నావుగా? అడుగు బయట పెట్టావంటే ఊరుకొని చెప్తున్నాను. ఇంట్లోనే ఉండు. గ్రాండ్మా, ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమంత వల్ల సూర్యకి ఏ హాని జరగకూడదు. తెలిసిన తర్వాత కూడా ఎందుకు జరగనిస్తాను సామాన్య? అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నిజాలు కావు. నిజాలు కాకూడదని మేము కోరుకుంటున్నాంరా. అలా కాకూడదు అంటే నాగుల చవితి వెళ్లే వరకు శామ్ గుమ్మం దాటి వెళ్ళటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు అంతే. డాడ్, నీ ఎంట్రీ సక్సెస్. ఇక అసలు ప్లాన్ స్టార్ట్ చేయి. చెప్పింది విన్నావుగా అమ్మా? కాస్త జాగ్రత్తగా ఉండు. అయినా ఇదేం తలరాతో అర్థం కావట్లేదు. అక్కడ చూస్తే మీ అమ్మేమో చావు బతుకులు మచ్చింది. తన ఆఖరి కోరిక తీర్చడం కోసం నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే ఈ టైంలో నీకు ప్రాణగండం ఉంది అంటున్నారు. ఆయన చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారు చింతాతయ్య? నేనైతే నమ్మడం లేదు. ఎవరో కావాలనే ఆయన్ని మన దగ్గరికి పంపించి చెప్పినట్టుంది. లేదమ్మా, అలా ప్రతిదీ అనుమానించటం సరికాదు. ఎవరి వాక్కులో ఏముందో, ఆ మాటకి ఎంత బలం ఉందో మనకు తెలియకుండా అంచనా వేయకూడదు. ఆయన చెప్పినట్టు ఇల్లు కదలకమ్మా. నా గురించి నేను భయపడ్డం లేదు చింతాతయ్య. మామ్కిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకోలేకపోతాననే భయపడుతున్నాను. అమ్మా శ్యామ్, నిజమేగా చింతాతయ్య? ఇప్పటి వరకు నేనేం చేయగలిగాను? చేసిన ప్రయత్నాలన్నీ యూస్ లేకుండా పోయాయి కదా. అవుతాయమ్మా. ఎప్పుడో తెలియదు కదా. అందుకే నాకున్న ఈ టైంలోనే నిజాన్ని అమ్మమ్మకి నిరూపించాలి. నిరూపించుకుందాం. ఇప్పుడు నీకు సూర్య కూడా తోడున్నాడు కదా. కాబట్టి నాగుల చౌ దాటేంత వరకు నువ్వు గడప దాటకమ్మా. ఈ విషయంలో నీకు మాట ఇవ్వలేను చింతాతయ్య. శ్యామ్, అవును చింతాతయ్య, ఆయన చెప్పింది నిజమైతే నేను ఇంట్లో ఉన్నా కూడా చనిపోతాను కదా. చావు రాసి పెట్టుంటే ఎక్కడైనా వెతుక్కుంటూ వస్తుంది. అది కాదమ్మా. అదే నిజం చింతాతయ్య. నాకున్నది 4 రోజులు గడువే అయితే నేనెక్కడున్నా నా ప్రాణాలు పోతాయి. అలా మాట్లాడకమ్మా శ్యామ్. అందరితో పాటు నువ్వు ఆయన మాటలు నమ్ముతున్నప్పుడు జరిగేది అదే కదా చింతాతయ్య. అందుకే నేను ఇంట్లో ఉండడం కుదరదని చెప్తున్నాను. నాకే అవకాశం వచ్చినా నేను వెళ్తాను. నాకు ముఖ్యం నా ప్రాణాలు కాదు, మామ్ కోరిక. తనకి నేనిచ్చిన మాట. అది కాదమ్మా. ఇది నా నిర్ణయం చింతాతయ్య. నువ్వెంత కన్విన్స్ చేసినా మార్పు ఉండదు. భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? ఈ అమాయకురాలను ఏం చేయబోతున్నా? గాయత్రి, నీకు గతి పడుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. నిజాన్ని మనసులోనే చంపేసుకొని చక్కగా బ్రతుకుని డబ్బులిస్తే నువ్వేమో చక్కగా బ్రతుకుతూనే నిజాన్ని కక్కేశావు.
సర్లే, రాసి పెట్టినదో జరుగుతుందిరే. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇప్పుడు మాత్రం ఒకటి చెయ్యాలి. సమంతకి ఫోన్ చెయ్యి. నేను చేయనండి. చెయ్యవా? మా వల్ల ఆవిడ ఎంతో కష్టపడుతుందండి. నేను ఆవిడ ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఏంటే ఏంటే దాని మీద జాలి చూపిస్తున్నావా? నీ బతుకును చూసే సమంత కదా జాలి పడాల్సిందే. చెయ్ చెయ్. నేను చెయ్యనండి. చెయ్యకపోతే నీ కూతురు చేస్తుంది. పర్లేదా? ప్రసన్న, హలో, సమంత గారు, నేను గాయత్రిని. గాయత్రి గారు ఏమైపోయారు? ఎక్కడున్నారు? అదే ఇంట్లో. ఆ చక్రధర్ గారు ఎవరికి కనపడకుండా దాచేశారు. ఇప్పుడు అక్కడే ఉన్నారా? అవునండి. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశామని మా పాపని తల మీద కొట్టాడండి. పాప ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతుంది. మీరే వచ్చి పాపని కాపాడాలి. నిజాన్ని ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. మీరేం కంగారు పడకండి. మీ పాపకేం కాదు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తొందరగా రండి. సార్ వస్తున్నారు. ఈ పని నేను చెప్పినప్పుడే చేసుంటే బాగుండుండేది. కానీ అప్పటి వరకు నీ కూతురు బతుకుతుందో లేదో చూద్దాం. ఏమండి? వినండి, అనవసరంగా నీ సొంత తెలివితేటలు వాడావంటే నీ కూతురుకు పట్టిన గతే నీకు పడుతుంది. జాగ్రత్త. ఎక్కడికమ్మా వెళుతున్నావు? గాయత్రి ఫోన్ చేసింది తాతయ్య. ఆ చక్రధర్ వాళ్ళని అదే ఇంట్లో దాచాడంట. అక్కడి నుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తే పాపని కొట్టాడంట చింతాతయ్య. ఇప్పుడు ఆ పాప పరిస్థితి బాలేదు. నన్ను కాపాడమని ఫోన్ చేసింది. కాపాడడానికి వెళుతున్నావా? నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇంట్లో కనపడకపోతే ఊరుకోరమ్మా. పాపం పాప చింతాతయ్య. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. కానీ ఆ చక్రధర్ని నమ్మడానికి వీల్లేదు. నా మాట విని సూర్యన్ తోడు తీసుకెళ్ళు. బావ ఇంట్లో లేడు చింతాతయ్య. ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు. నాకేం కా చింతాతయ్య. అది కాదమ్మా, నా మనసుకేదో కీడు శంకిస్తోంది. చింతాతయ్య ఏం కాదు. నేను వెళ్ళడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. అమ్మమ్మకి నిజం తెలుస్తుంది. నేను వెళ్తున్నాను చింతాతయ్య. అది ఈలోపు బావొస్తే నువ్వు చెప్పు. అమ్మా శ్యామ్,
పాపా వచ్చారమ్మా, మీకోసమే చూస్తున్నాను. చూడండి అమ్మా, చూడండి ఆ దుర్మార్గుడు ఎంత పని చేశాడో నా కూతుర్ని. చూడండి అమ్మా. అమ్మా, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అమ్మా, అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. పాపా 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 లే. ఆగు ఆగమ్మా. పాపా 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 గాయత్రి 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 గాయత్రి. సమంత, చక్రధర్. ఎస్, నేనే. నిన్ను ఎలా ఇక్కడికి రప్పించానో, నువ్వు ఎటు వెళ్లకుండా ఎలా లాక్ చేశానో ఇప్పుడు అర్థమైందా సమంత? చక్రధర్, నిన్ను వదలను. అసలు నేను నిన్ను వదిలితే కదా నా కూతున్న టార్చర్ పెడతావా? ఇప్పుడు నా టార్చర్ ఎలా ఉంటుందో నీకు చెప్తాను విను. సమంత, ఇప్పుడు వజ్రపాటి నిలయంలో ఏం జరగబోతుందో చెప్పరా? సిఐ దీపిక సూర్యకిచ్చిన గడువు అయిపోవడంతో ఇంటికి వెళ్తుంది. నువ్వు ఉండవు. నీకు ఫోన్ చేస్తుంది. ఫోన్ ఏమో పనిచేయదు. దాంతో నువ్వు పారిపోయామనని అందరికీ కన్ఫర్మ్ అవుతుంది. దీపిక ఫైర్ అవుతుంది. సూర్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు నేచురల్గా అందరికీ నీ మీదన్న కోపం ద్వేషంగా మారిపోతుంది. నీ పేరు చెప్తేనే అసహించుకుంటారు. నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. శాశ్వతంగా నీకు ఆ ఇంటితో సంబంధం తెగిపోతుంది. అప్పుడు నా కూతురికి నీ అడ్డే ఉండదు. ఇదమ్మా జరగబోతుంది. తలుచుకుంటూ ఇక్కడే చావు. బాయ్ సమంత. కూల్. పదండి. చంపేస్తాను నిన్ను. తలుపుతి, తలుపుతి. చక్రధర్, నేను ఇప్పుడు ఇంట్లో లేకపోతే దీపిక భావన అరెస్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి?